బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మీడియా పాయింట్స్. అల్లూరి సీతారామరాజు స్వాతంత్ర్య సమర పోరాటంలో ప్రాణాలు అర్పించారు. అలాంటి ఈ రోజున భారత సైన్యం పొరుగు దేశంలోకి చొచ్చుకు వెళ్లి ఉగ్ర స్థావరాలని ధ్వంసం చేశారు. దశాబ్దాల నుంచి ఉగ్రవాదాన్ని అణగదొక్కాలని పోరాటం జరుగుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చాయి. గతంలో మన సైనికులని చంపి తిరిగి పాకిస్తాన్కి వెళ్లిపోయేవారు. 2014 నుంచి చూస్తే మాత్రం మన సైనికుల మీద దాడి చేస్తే వారి మీద ప్రతీకార చర్య ఉంటుంది. అలాగే ఏప్రిల్ నెలలో పహల్గాం ఘటన పర్యాటకులైన అమాయక ప్రజల్ని 26 మంది ఉగ్రవాదులు హతమార్చారు. మోడీ దానికి ధీటైన సమాధానం ఈ రోజు మన సైనికులు 9 ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేశారు. నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ యాదృచ్ఛికం ఏమిటంటే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు వర్ధంతి. దేశం కోసం ఆంగ్లేయుల్ని ఎదిరించి పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి వారి జీవితాన్ని వారు అర్పించినటువంటి రోజు ఈరోజు. అటువంటి ఈ రోజున తెల్లవారుజామున 1:48 మన భారత సైన్యం పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్లోకి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసినటువంటి విషయం కూడా మనకి తెల్లవారుజామున నిద్ర లేవడంతో మనకు అందినటువంటి సందర్భం. దేశవ్యాప్తంగా కూడా చాలామంది ఈ యొక్క కార్యాచరణ ఏదైతే మన డిఫెన్స్ చేపట్టిందో దాన్ని ప్రతి ఒక్కరూ కూడా భారత పౌరులందరూ కూడా స్వాగతిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఉగ్రవాదం అన్నది అది చాలా వరకు ఇబ్బంది పెట్టేటువంటి విషయం అని చెప్పి దశాబ్దాల నుండి భారతదేశం ఎలుగెత్తి చెప్పినా కూడా వివిధ దేశాలు ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని అక్నాలెడ్జ్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. అయితే ఎప్పుడైతే అమెరికా మీద 9/11 దాడి జరిగిందో ఆనాటి నుండి ఉగ్రవాదం అన్నది ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దాన్ని ఒక రకంగా తిప్పికొట్టవలసినటువంటి అంశం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా 2014 సంవత్సరానికి ముందు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్నా ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది. కానీ 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే ఉగ్రవాదులు పొరుగు దేశం నుండి మన దేశం మీద మన సైనికుల మీద దాడి చేసినట్లయితే వారికి ధీటైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. అది మన సర్జికల్ స్ట్రైక్ ఊరికి సంబంధించి మనం చూసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న ఈ ఏప్రిల్ 22వ తారీఖున అమాయకులైనటువంటి టూరిస్ట్స్ ఎవరైతే ఉన్నారో అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. వారు పెహల్గాంకి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు హిందువులా కాదా అని చెప్పి వారిని అడిగి ప్రశ్నించి ఉగ్రవాదులు 26 మంది టూరిస్ట్ని అక్కడ హతమార్చడం జరిగింది. దీనికి ధీటైనటువంటి సమాధానం మేము చెబుతాము అని చెప్పి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు దేశ ప్రజలకి వారి సందేశం ఇస్తూనే ఉన్నారు. మరి ఆ ధీటైనటువంటి సమాధానం ఏ రకంగా ఉంటుంది అనేటువంటి విషయం మీద దేశంలో కూడా చాలామందిలో ఒక రకమైనటువంటి ఉత్సుకత ఉన్నటువంటి నేపథ్యం. అటువంటి సందర్భంలో ధీటైనటువంటి సమాధానంగా ఇవాళ తెల్లవారుజామున మన సైనికులు పాకిస్తాన్లోకి చొరబడి అక్కడ ఉన్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. ప్రత్యేకించి మురుడ్కే అనేటువంటి ఉగ్రవాద స్థావరం ఏదైతే ఉందో అది సయ్యద్ హఫీజ్ అనేటువంటి అగ్ర ఉగ్రవాది. అక్కడ అతను ఈ ముష్కర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ 9 ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే చాలా ఉన్నా కూడా ఈ 9 ఉగ్రవాద స్థావరాల్లో ప్రత్యేకించి భారతదేశం మీద ఏ రకంగా మనం దాడి చేయాలి అనేటువంటి విషయం మీద ఉగ్రవాదులకి ఈ 9 స్థావరాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మురుడ్కేకి సంబంధించి మన బాంబేలో జరిగినటువంటి తాజ్ హోటల్ మీద జరిగినటువంటి దాడిలో కస్సబ్ని మనం అక్కడ పట్టుకోవడం జరిగింది.
అతను ఇచ్చినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ మురుడ్కేలోనే కసబ్కు కూడా ట్రైనింగ్ ఇచ్చారు అనేటువంటి విషయం స్వయంగా కసబ్ చెప్పినటువంటి మాట. అంటే సయ్యద్ హఫీజు అక్కడ ఒక మస్జిద్ నడుపుతూ అక్కడ ఏ క్షణమైనా సరే మనం ఎప్పుడు వెళ్ళినా సరే కనీసం ఒక 100-200 మంది ఉగ్రవాదులకి అక్కడ ట్రైనింగ్ ఇస్తూ మనకు కనపడుతుంది అని చూసినటువంటి వారు చెప్పినటువంటి మాట. అదేవిధంగా బహవల్పూర్ అనేటువంటి ఉగ్రస్థావరం ఏదైతే ఉందో ఏ క్షణం మనం వెళ్ళినా కూడా కనీసం 200-300 మంది ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ అక్కడ మనకు కనపడుతుందని చెప్పి చూసినటువంటి వారు చెప్పినటువంటి మాట. కనుక ఈ 9 ఉగ్రస్థావరాలు కూడా భారతదేశాన్ని టార్గెట్ చేసుకుని భారతదేశం మీద దాడి చెయ్యాలి అనేటువంటి ఆలోచనతోటి అక్కడ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.